హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విక్కీరామ్ అఫీషియల్. హాయ్ అండి అందరికీ. సో ఈ వ్లాగ్ వచ్చేసి 100 డేస్ ఆఫ్ ఛాలెంజ్లో డే 20 అనమాట. సో డే 20 వీడియో వచ్చేసి కార్తీక సోమవారం ఒత్తులు వెలిగించే వ్లాగ్ అనమాట. సో ప్రీవియస్ వీడియో మీరు చూసే ఉంటారు. సో కార్తీక సోమవారం రోజు నేను మార్నింగే ఇంట్లో పూజ చేశాను. సో ఆ వీడియో అయితే మీరు చూసే ఉంటారు. సో ఈ వీడియో కూడా మీరు చూసేయండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో వీడియోలో వచ్చేసి ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ 2 నుంచే పని అయితే స్టార్ట్ చేసాను అనమాట. సో 6 కల్లా రెడీ అయిపోయి మా బాబుని కూడా రెడీ చేసేసి వాడికి రైస్ ప్రిపేర్ చేసేసి ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాడికి రైస్ పెట్టేటట్టు మేము కూడా తినేటట్లయితే నేను ప్లాన్ అయితే చేసుకుంటా ఉన్నాను అనమాట. సో వెరైటీస్ వచ్చేసి ఆలూ ఫ్రై, పప్పు టమాటా, అలాగే టమాటా పచ్చిమిర్చి రోటి పచ్చడి అయితే చేశానమాట. సో ఆ రోజైతే ఫుల్ పని ఎక్కువైపోయిందనమాట. సో 3 వంటలు చేసి 2 అన్నాలు వండి మా అన్నము పిల్లోడు అన్నం అలాగే ఊడ్చి తర్వాత వాడికి నీళ్ళు పోసి నేను రెడీ అయ్యి ఇంకా బయట దీపాలు పెట్టి ఇంట్లో దీపం పెట్టి అంతా రెడీ అయ్యేసరికి 7 అయిపోయింది అనమాట. సో 7కి మా వారు వచ్చేసారు. ఇంకా ఆయన కూడా ఉపవాసం ఉన్నారు కదా. ఇంకా సాయంత్రం అందరం కలిసి వెళ్ళిపోయి బయటికి ఇంకా గుడికి వెళ్ళి శివాలయానికి ఒత్తులైతే వెలిగించి ఇంకా వచ్చి మా బాబుకి అన్నం పెట్టి ఇంకా మేము తినేసరికి అయితే 9:30 అలా అయిపోయిందనమాట. సో ఇంకా నేనైతే మా బాబు కోసం ఎర్ర కందిపప్పు అయితే ఇంట్లో అయితే వండుతున్నాను అనమాట. సో ఆలూ ఫ్రై అయితే అవుతా ఉంది. అలాగే ఇంకొక పొయ్యి మీద అయితే పప్పు అయితే పెట్టేశాను అనమాట. సో మా కుక్కర్ అయితే పోయిందండి. ఇంకెక్కడ వచ్చేసి పచ్చడికి అయితే పచ్చిమిర్చి వేయించేసుకొని పక్కన పెట్టేసుకుని టమాటాలు అయితే ఇంకా దానిలో ఉప్పు చింతపండు వేసి అయితే ఇంకా టమాటాలు అయితే మగ్గించుకుంటా ఉన్నాను. సో ఈలోపు ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. సో కొంచెం స్పైసీ అయితే తగ్గించానండి, ఎందుకంటే మా బాబు తింటాడు కదా. సో దానివల్ల కొంచెం కారం అయితే తగ్గించాను. ఇంకెక్కడ వచ్చేసి పప్పు అయితే మెదుపుతున్నాను అనమాట. సో ఆ రోజైతే చాలా లేట్ అయిపోయింది అనమాట పనికి. సో ఇంకెక్కడైతే వంటలు అయితే చూసేయండి. సో ఇది వచ్చేసి టమాటా పచ్చిమిర్చి పచ్చడి అండి. సో ఇది వచ్చేసి పప్పు టమాటా, సో ఎర్రకంది పప్పు అనమాట. ఇది వచ్చేసి ఆలూ ఫ్రై అండి. సో స్పైసీ అయితే లైట్గా తగ్గించాను. ఇది వచ్చేసి పప్పు. సో పప్పు ఏంటంటే ఇంకా పసుపు కందిపప్పు అయితే నేను అసలు కొంచెం కూడా యూజ్ చేయనండి, ఎందుకంటే అది మా బాబుకి పడదు. సో దానివల్ల నేనైతే ఎర్ర కందిపప్పే వండుతానమాట. సో వంట అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా నేను వాడికి నీళ్ళు పోసి నేను రెడీ అయిపోయి ఇంకా టెంపుల్ దగ్గరికి కావాల్సినవన్నీ సర్దుకుంటా ఉన్నాను అనమాట. సో బియ్యం పిండి, పసుపు, కుంకుమ, అగరబత్తులు, కర్పూరం బిళ్ళలు, హారతి ఇచ్చేది, గంట కొట్టేది, అలాగే నేను ఆవు నెయ్యిలో నానబెట్టుకున్నాను కదా ఒత్తులు, అవి ఇంక ఇవన్నీ సిద్ధమైతే చేసేసుకున్నాను అనమాట, నువ్వుల నూనె అన్నీ. సో ఇంకా పువ్వులు అలాగే తమలపాకులు అయితే ఇంకా నేనైతే టెంపుల్ దగ్గర అయితే తీసుకున్నాను అనమాట. సో టెంపుల్ దగ్గర తీసుకుని ఇంకా అటు నుంచి అటు వెళ్ళిపోయి ఒత్తులు అయితే వెలిగించేసామన్నమాట.
ఇంకా ఇక్కడైతే చలివిడి వడపప్పు కోసం చలివిడి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. సో అలాగే సేమియా కేసరి పులిహోర కూడా ప్రసాదం కింద చేద్దాం అనుకున్నానండి. సో పని అవ్వలేదండి. సో దానివల్ల అయితే ఇంకా నేనైతే అటుకులు, పంచదార, తేనె అలాగే చలివిడి వడపప్పు అయితే ప్రసాదం కింద తీసుకెళ్ళిపోయాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి చలివిడి అయితే కలుపుతున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకో బయట అయితే అలా ముగ్గేసేసాను అనమాట. సో ఇంకా మా వారు వచ్చేసి ఇంకా స్నానం అయితే చేశారు. ఇంకా అలాగే టెంపుల్కి కూడా వెళ్ళిపోయామండి. సో నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ 3 years నుంచి నేను అదే టెంపుల్లో అదే ప్లేస్లో అయితే ఒత్తులు వెలిగిస్తూ ఉన్నాను అనమాట. సో ఇక్కడే మేము వెలిగించేది, ఎవ్రీ ఇయర్ ఇక్కడే వెలిగిస్తాము. సో ఇంకిద్దరికి ఇలా పద్మ ముగ్గులు వేసి బియ్యపిండితో పసుపు కుంకుమ వేసేసి ఇంకా ఒత్తులు అయితే ఇంకా అన్ని ప్రసాదాలు అన్నిటికీ తమలపాకులు పెట్టి సిద్ధం అయితే చేసుకుంటా ఉన్నాను. సో నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను కదా అంతకుముందు వీడియోలో. సో అమ్మ ఎలా అయితే నాకు నేర్పించిందో అలాగే నేను చేస్తానండి. సో అలాగే నాకు వచ్చినట్లే నాకు తెలిసిన విధంగానే నేనైతే కార్తీక సోమవారం ఒత్తులు అయితే వెలిగించాను అనమాట. సో ఈ కార్తీక మాసం అనేది మ్యారేజ్ కాకముందు కూడా మా ఇంట్లో చాలా స్పెషల్గా జరిగేదండి. సో డాడీ కూడా ఉపవాసం అయితే ఉండేవారు. సో మంచిగా ఎక్కువగా చేసేవాళ్ళం కార్తీక మాసం అనేది. సో అప్పటి నుంచి ఇంక నాకైతే అలవాటు అయిపోయిందనమాట. ఇంకా అలాగే రేపు పౌర్ణమి వీడియో కూడా వస్తుంది మీ ముందుకి. సో పౌర్ణమి వీడియోలో కూడా నేను పుట్లో పాలైతే పోద్దాం అనుకుంటున్నానండి. సో ఎలా ఉంటుందో తెలియదు ఆ టైంకి. నా హెల్త్ అదంతా బాబు వీడికి కూడా కోల్డ్ చేసింది కదా. సో దానివల్ల అయితే కొంచెం ఇసుకిస్తూ ఉన్నాడు అనమాట. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా చూసారా ఇట్లా అరుస్తూ ఉంటాడు. వాయిస్ ఓవర్ కూడా సరిగ్గా ఇవ్వనివ్వడు అనమాట. సో చాలా ఇరిటేట్ చేస్తున్నాడండి. అందులో నాకు కూడా కోల్డ్ చేసేసింది బాగా. సో గొంతంతా నొప్పి అనమాట. సో ఇలా ఇసుకిస్తూ ఉంటాడు పక్క నుండి. నేను ఏం పని చేస్తే నా దగ్గరే ఉంటాడు అనమాట. సో ఇంకా వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే కింద బెల్ ఐకాన్ ఉండిద్ది, దాన్ని అయితే క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అన్నమాట. సో వీడియో ఎవరికైనా నచ్చింది అనుకుంటే కామెంట్ కూడా చేయండి. సో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి అయితే ఇస్తూ ఉన్నాను అనమాట. సో హారతించేసి ఇంకా ఇక్కడైతే నాకు ఇంటికి కావాల్సినవి నేను తీసుకొచ్చేసేవన్నీ సర్దేసుకుంటా ఉన్నాను. ఇంకా మా వాడైతే ఇక్కడ కూర్చొని నన్ను చూస్తూ ఉన్నాడు అనమాట. సో టెంపుల్ అయితే ఆ రోజు అస్సలు ఖాళీ లేదండి, చూసారు కదా. టెంపుల్ అయితే ఖాళీ లేదు. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మా బాబుకు పెట్టేసిన తర్వాత ఇంకా నేను మా వారైతే పెట్టుకున్నాం అనమాట ఫుడ్. సో నాకైతే అరిటాకులు కూడా దొరికినాయండి ఈసారి. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ ఏంటంటే విస్తరాకుల్లో అయితే తినేవాళ్ళం అనమాట. సో ఇప్పుడు వచ్చేసి అరిటాకుల్లో అయితే తింటున్నాము ఈ ఇయర్ వచ్చేసి.